ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభువారి అమూల్యమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరంలో మనల్ని దేవుడు కాచి కాపాడాడు. ఈ 2025 సంవత్సరం మొదటి పునరుత్థాన దినంలో మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవుని నేను ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. గత సంవత్సరం నా ప్రయాణాల్లో దేవుడు నాకు తోడుండి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా ప్రయాణ మార్గాల్లో దేవుడు నాకు తోడుండటమే కాకుండా నేను పరిచర్యకు వచ్చిన ప్రతిసారి కూడా నాకు తోడుగా ఉండి నాకు సహాయం చేసిన తమ్ముడు రాజేష్కి మరియు బాలుకి, అఖిల్ ఇవాన్స్కి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా నా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకుంటాను. మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి. మన ముందున్న సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు, నేను ఎక్కువసేపు చెప్పను ఈరోజు, ఎందుకనంటే మరొక కూడిక కూడా ఉంది కాబట్టి నేను విస్తరించి మాట్లాడను. కొద్ది నిమిషాలే చెప్తాను. దయచేసి తల్లులైన వారు మీ పిల్లల్ని మీ స్వాధీనంలో పెట్టుకోనండి. కొద్ది నిమిషాలు, ఎక్కువసేపు చెప్పను నేను. రండి, ద బుక్ ఆఫ్ జెనసిస్, ఆదికాండం 42వ అధ్యాయం. ఆదికాండం 42వ అధ్యాయం. ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనం. అందరూ తిప్పండి. పరిశుద్ధ గ్రంథం తెచ్చిన వారు తప్పకుండా ఈ వాక్య భాగాన్ని నాతో పాటు కలిపి చదవండి. ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయుడి. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపుడమైన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిలబడిన నేను నిష్ప్రయోజకుడను, నాకు నీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. నీ సంఘానికి ఏ మాటలైతే అవసరం మీరు అందించి తద్వారా సంఘానికి దిద్దుబాటును క్షేమాభివృద్ధి మీరు అనుగ్రహించుదురని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, గత సంవత్సరంలో నేను మీకు దేవుని మందిరం అనే దాని మీద సిరీస్ చెప్పుకుంటూ వెళ్ళాను. ఒకటే సిరీస్. పాత నిబంధన భక్తుల జీవితాల్లోని దేవుని మందిరంలో వారు ఎలా ఉన్నారు, వారు చేసిన కార్యాలు ఏంటని జ్ఞాపకం తెచ్చుకుంటూ వచ్చాను. దాన్ని మీకు నోట్స్ ఇస్తానని చెప్పాను మీకు ఆల్రెడీ అందరికీ. నేను అన్నట్లుగానే మీరు క్యాలెండర్స్ ఎంతమంది గమనించారో నాకైతే తెలియదు, కానీ క్యాలెండర్స్ టాప్ పేజీలో ఉన్నాయన్నీ కూడా నేను చెప్పిన సందేశాలే. యాకోబు దేవుని మందిరం గురించి జ్ఞాపకం తెచ్చాను. నేను లక్షవారం దినాన్ని ప్రార్థించగా నాకు మరలా ఆదికాండం నుంచి ఒక తలంపు ఇచ్చాడు దేవుడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఆ తలంపుని మీ మధ్య ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనంలో యోసేపు అంటున్న మాట, నేను దేవునికి భయపడువాడను. ఈ మాట అంటున్న వారు ఎవరు అనంటే, ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత రాజ్య అధికారం కలిగిన వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఘనత నొందిన స్థానములో, ఒక ఉన్నతమైన స్థానములో, హెచ్చైన స్థానములో నిలబడిన వ్యక్తి అంటున్న మాట ఇది. ఏమని? నేను దేవునికి భయపడువాడను. నేను అనుకుంటాను, బహుశా యోసేపు తన హృదయాన్నంతటిని పరిశోధించుకుని దినదినము ఆలోచించుకుని ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడేమో. ఏమనంటే, నేను దేవునికి భయపడువాడను. ఐగుప్తు యొక్క దేశంలో ఐగుప్తు యొక్క ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ, రాజ్య అధికారాన్ని అనుభవిస్తూ, ఉన్నతమైన స్థానంలో, హెచ్చైన స్థానంలో ఉన్న వ్యక్తి అంటున్న మాట, నేను దేవునికి భయపడువాడను. ఆ మాట అనేసరికి యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. అక్కడ దేవునికి అన్న పదంలో హెబ్రీ భాషలో ఎలోహిం
సర్వశక్తిమంతుడు అంటున్నాడు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి, రాజ్య అధికారం కలిగిన వ్యక్తి పరాయి దేశంలో ఉన్నాడు, అన్య దేశంలో ఉన్నాడు. ఐగుప్తు ఎక్కడండి? బానిసత్వం ఉన్న దేశం. ఐగుప్తు పరాయి దేశంలో ఉన్నటువంటి వ్యక్తి, మాట్లాడుతున్న వ్యక్తి అన్య దేశంలో ఉండి అన్య దేవతల పేర్లు ఉచ్చరించలేదు, అన్య దేవుళ్ళ పేర్లు చెప్పలేదు. అక్కడ అంటున్న మాట ఏంటంటే ఎలోహిం అన్న పదం వాడాడు. నేను దేవునికి భయపడేవాడను, సర్వశక్తి గల దేవునికి నేను భయపడేవాడనని చెప్తున్నాడు. యోసేపు తన జీవితంలో అప్పటికి చాలా సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటిదనంటే నేను దేవునికి భయపడేవాడు. నేటి దినాల్లో ఆధునిక క్రైస్తవంలో ఉన్నటువంటి అత్యంత భయంకరమైన ప్రధానమైన సమస్య ఏదంటే తెలుసా? దేవునికి భయపడకపోవటం. అత్యంత ప్రధానమైన సమస్య ఇది. దేవునికి భయపడతలేదు. ఒక రాజ్యాధికారం కలిగిన వ్యక్తి, ఫరో తర్వాత ఫరో అంతటి వాడు, ఐగుప్తు మీద సర్వ అధికారం కలిగిన వాడు అంటున్న మాట ఏంటంటే నేను దేవునికి భయపడేవాడను. మనమిచ్చే స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి తెలుసా? నేను ఎవ్వరికి భయపడను, నాతో పెట్టుకుంటే నేను ఎవరిని వదిలిపెట్టను. మనం అంటున్న మాటలు అవి. కానీ ఒక వ్యక్తి ఆనాటి ఆ సభలో ఉన్న వారికి, ఐగుప్తు ప్రజలకి, తన అన్నదమ్ములకి, వారందరితో చెప్తానమాట. అక్కడ అన్నాడు 3వ దినమున యోసేపు వారిని చూచి, సభలో ఉన్న వారిని చూశాడు, తన యొద్ద తన సహోదరులను చూశాడు. సహోదరులు నిలబడుతూ వారందరినీ చూసిన తర్వాత అంటున్న మాట ఏంటిదంటే నేను దేవునికి భయపడేవాడు. దేవునికి భయపడ్డాడు. ఆయన దగ్గర దేవునికి భయపడ్డాడు అని అంటే ఆయన దగ్గర బలం ఉంది, బలగం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన దేవునికి భయపడ్డాడు. ఏమీ లేకపోయినా కూడా నీవు నేను కూడా దేవునికి భయపడటం లేదు. భయంకరుడైన దేవుడు, ఆ దేవునికి నువ్వు భయపడటం లేదు. నేనెవ్వరికీ భయపడని గర్వంగా చెప్పుకుంటాం మనం. నేను మాట్లాడితే నా ముందు ఎవరు మాట్లాడలేరు అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నమాట ఏంటంటే క్షమించండి, యోసేపు అంటున్నమాట నేను దేవునికి భయపడేవాడను. ఒక్కసారి మీరు ఆలోచించండి. తన అన్నలు ఆ ముందుకు వచ్చారు, తన ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. తన అన్నలు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత యోసేపు ముందున్న యోసేపు తన అన్నలను చంపాలన్నా చంపేసిన కూడా అడిగే నాదుడు అనేవాడు అక్కడ లేడు. మీరు గమనించండి, వారిని చంపేసినప్పటికీ కూడా అడిగే నాదుడు అనేవాడు లేడు. వారితో అంటున్న మాట ఏంటంటే నేను దేవునికి భయపడేవాడు. ఈ మాట ఎందుకు చెప్పాడు అసలు యోసేపు? నేను 3వ దినమున అంటున్నాడు కదా, 3వ దినమున యోసేపు వారిని చూచి నేను దేవుడికి భయపడేవాడు ఎందుకు చెప్పాడు ఈ మాట? రండి 42వ అధ్యాయంలోని 7వ వచనం పైన. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి, చాలండి, యోసేపు సింహాసనం మీద ఉన్నాడు. తన అన్నలు రావటం యోసేపు గమనించాడు, గుర్తుపట్టాడు. గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి అంటున్నాడు. ఆ కింద 9వ వచనం చూడండి. వారిని గుర్తుపట్టిన తర్వాత ఏం చేశాడు? యోసేపు వారిని చూచి తాను కనిన కలలు జ్ఞాపకము చేసుకుని, చాలండి, ఐగుప్తు రాజ్యాధికారం మీద ఉన్నప్పుడు యోసేపు తాను దేవునికి భయపడుతూ అంటున్న మాట ఏంటంటే ఆయన భయపడుతూ తన అన్నలను చూడగానే మొట్టమొదటిగా గుర్తొచ్చింది ఏంటంటే తాను కనిన కలలు. ఈ విషయాన్ని కనుక మనం ధ్యానించినట్లయితే యోసేపు ఎందును బట్టి ఐగుప్తు దేశం వచ్చాడు? అన్నలను అమ్మివేయడాన్ని బట్టి. అక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక అధికముగా తనని ప్రేమించాను అంటాడు.
వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు యాకోబుకి ఆ పుట్టిన కుమారుడు తండ్రి దగ్గర ఉండటం చూసి అన్నలు అసూయపడ్డారు. వారు అసూయపడి ఏం చేశాడంటే 42వ వచనంలో 6వ వచనంలో ఏమంటాడంటే, యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి ఉండెను, ఆ దేశ ప్రజలందరికీ ధాన్యము చేయవాడు. ఐగుప్తు దేశం అంతటి మీద అధికారి అయి ఉన్న వారి తమ్ముడిని అన్నలు గుర్తుపట్టలేకపోయారు. ఎందుకనంటే ఒకానొక దినాన యోసేపు కలలు కన్నాడు. నేను ఒక పన కింద నేను నిలబడతాను, నా చుట్టూ మీ పనులను నిలబడి ఉంటాయి, సూర్యచంద్ర నక్షత్రాలు అంటే తల్లిదండ్రులు నాకు నమస్కరిస్తారు, మీరు నాకు నమస్కరిస్తారు అని చెప్పి ఒకనాడు కలగన్నాడు. ఆ కలలు కనిన తర్వాత అక్కడ ఒక్కసారి చూడండి, ఆ మాట చూడండి ఒకసారి. ఆ కలలు కనిన తర్వాత వారు అంటున్న మాట ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రిని అతనిని తమందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగబట్టిరి. 5వ వచనంలో వారు అతని మీద మరీ పగబట్టిరి. 8వ వచనంలో అతని మీద మరింత పగబట్టిరి. మరీ పగబట్టిరి, మరింత పగబట్టిరి. 3 సార్లు రాశాడు ఆ పదాన్ని. అంటే ఈ సహోదరుని మీద వాళ్ళు ద్వేషించిన విధానం, ఆ తమ్ముడిని చూడకోకుండా ద్వేషించి కొట్టి చంపేద్దామని కూడా చూశారు. కానీ జ్యేష్ఠుడైనటువంటి రూబేను మన తమ్ముడిని రక్తం మనం చిందించకూడదని చెప్పి వారి నుండి తప్పించిన తర్వాత వారిని ఇష్మాయిలీలకు అమ్మేసిన తర్వాత యోసేపు ఐగుప్తు దేశంలో చెరసాల్లోకి వెళ్ళాడు, చెరను అనుభవించిన తర్వాత ఇనుప సంఖ్యలు వేయబడిన తర్వాత సింహాసనం మీదకి వెళ్ళాడు. సింహాసనం మీద ఉన్న తన తమ్ముణ్ణి వారు సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా లేఖనాల్లో ఉంది. అన్నమాట చూడండి, 42వ అధ్యాయం 6వ వచనం, ఆదికాండం 42:6. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీదను అధికారి అయి ఉండెను, అతడే ఆ దేశ ప్రజలందరికీ యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసి, ముఖములు నేలకు మోపారు. ఆరాధనలో ఆ ప్రియ ప్రభు వారిని మనం కొనియాడేటప్పుడు, ఆరాధించే సమయంలో ముఖములు నేల మట్టుకు వంగి సాష్టాంగ నమస్కారం చేయాలి. యోసేపు జీవితంలో పాపం యోసేపు పని అయిపోయింది అనుకున్నారు తన అన్నదమ్ములు. యోసేపు ఏమన్నాడు, మనం కొట్టాము, తిట్టాము, పడేసాం, గుంట్లో పడేసాం, అమ్మేశాం, అయిపోయింది యోసేపు జీవితం అనుకున్నాడు. కానీ దేవుడు అతనికి తోడై ఉండనని మాట లేఖనాల్లో రాయబడింది. ఏమన్నాడంటే అతని సహోదరులను ఆయన గుర్తుపట్టినట్టుగా లేఖనాల్లో ఉంది. అతని సహోదరుల మీద వారు పగ పెంచుకున్నప్పటికీ తాను దేవునికి భయపడువాడని చెప్తున్నాడు తన సహోదరులతోటి. అక్కడ ఎలోహిం అని పదం వాడాడు. ఏమన్నాడంటే, నేను మిలాందామా దాన్ని యోసేపు యొక్క కళను గురించి భావాన్ని తెలిపిన తర్వాత మనం ఇలా అనుకుందామా, మొదటి మాట మనం ఇలా చెప్పుకుందాం, ఇది కాపాడబడిన వాని సాక్ష్యం. యోసేపు కాపాడబడ్డాడు. యోసేపు తన అన్నదమ్ములు కొట్టేసినప్పుడు, తన అన్నదమ్ములు గుంటలో పడవేసినప్పుడు, చెరసాల్లో వేసినప్పుడు, ఇనుప సంఖ్యలు వేసినప్పుడు పని అయిపోయింది యోసేపు అనుకున్నారు. కానీ ఆయన కాపాడుబడ్డాడు. కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడై ఉండెను. తను అంటున్న మాట, నేను దేవునికి భయపడువాడు. నేను ఎందుకు కాపాడబడుతున్నావో నీకు తెలుసుకున్నావా? దేవుని భయం మనలో ఉన్నదా? దేవుని చేత కాపాడబడేవాడిని ఎవరు ఎప్పుడు కూడా అంతం చేయలేరు,
వారి పని అయిపోయిందని ఎవరో కూడా చెప్పలేరు. కారణం ఏంటిదంటే దేవుని భయం కలిగి ఉంటారు. దేవుడు నిన్ను ఒక ఉద్దేశంలో ఉండిచ్చాడు. గత సంవత్సరంలో నువ్వు ఎలా ఉన్నావు నాకు తెలియదు. ఈ సంవత్సరంలో దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలోకి నిన్ను తీసుకెళ్తాడని అంటే దేవుని చిత్తంలో ఉండి నీవు గనక దేవునికి భయపడితే దేవుని చిత్తాన్ని ఆపగలిగిన వాడు ఈ భూ ప్రపంచం మీద లేడు. దేవుని చిత్తాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎప్పుడు దేవుని చిత్తాన్ని ఎవరు ఆపలేరు? దేవునికి భయపడినప్పుడు. భయపడుతున్నామా? దేవునికి భయపడుతున్నామా? యోసేపు దేవునికి భయపడ్డాడు. ఇంకో మాట చూద్దాం, చూడండి. యోసేపు గురించి లేఖనాల్లో చెప్పండి అన్నమాట. 39వ అధ్యాయం 7వ వచనం. 39:7. అటు తరువాత తన యజమానుని భార్య అతనితో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక నా యజమానునికి కలిగినదంతయు నాకు అప్పగించాను కదా, నా వశములో ఉన్నది, నా వశము తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నా పైన వాడు ఎవ్వడూ లేడు. నీవు అతని భార్య అయ్యున్నందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగించి ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందున్నాను. చాలండి. యోసేపు తన జీవితంలో పాపాన్ని విసర్జించిన వాడు. దేవుని భయంలోనే ఇది ఉంటుంది. నువ్వు గనక దేవునికి భయపడుతూ ఉంటే గనక తప్పకుండా దైవ భయం అనేది నీలో ఉంటే పాపం చేసేటప్పుడు నీలో ఉన్న ఆత్మ నిన్ను గర్దిస్తుంది. నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము చేయదని అంటున్నాడు. జ్ఞాని అయిన సొలొమోను తాను అన్వేషించి ప్రపంచం మొత్తాన్ని పరిశోధించిన తర్వాత ఒక మాట చెప్పాడు. చూడండి ఒక మాట ఏమనుందో. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు ఎలా ఉంటారండి? క్షేమముగా. దేవునికి క్షేమంగా నీవు నేను ఉంటున్నామా? నీ కుటుంబం నా కుటుంబం దేవునికి క్షేమంగా ఉంటుందా? దేవుని సన్నిధికి భయపడాలి. ఈ 2 గ్రూపుల్లో మీరు ఆలోచించండి. ఇంతమందికే దేవుడు కార్యం చేశాడా? ఇంతమందికే దేవుని మందిరంలోకి రాగలుగుతారా? మీరు ఇంటి దగ్గరుండి వాక్యాన్ని వింటూ ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే గనక తప్పించుకోలేవు. నువ్వు బ్రతికి ఉన్నావంటే ఆయన కృప. నువ్వు బ్రతికి ఉన్నావంటే ఆయన కృప. నువ్వే పని చేసినప్పటికి కూడా ఆయన నీకు తోడై ఉండకపోతే గనక నీ పనిలో సఫలత ఉండదు. దేవునికి భయపడిన వాడు యోసేపు. 13వ వచనంలో అంటాడు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమము కలుగదనియు వారు నీడ వంటి దీర్ఘాయుషును పొందకపోదురని నేను ఎరుగుదురు. నీవు నేను కూడా దేవునికి భయపడినంత కాలం దేవుడు తన సంకల్పాన్ని మన పట్ల ఉన్నదానిని ఎవ్వరూ కూడా ఆప్ చేయలేరు. ఎవ్వరూ కూడా దాన్ని అడ్డు పెట్టలేరు. ఆయన వల్ల నేను ఆగిపోతున్నాను, ఆయన వల్ల నాకు ఇది జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకవేళ దేవుని భయం నీ లేకపోతేనే ఆ మనసు నీకు వస్తుంది. దేవుని భయం ఉంటే గనక నిన్ను ఎవ్వరు కూడా ఈ లోకంలో ఆపగలిగేవారు లేరు. ఎప్పుడంటే నీవు దేవుని భయం కలిగి ఉండాలి. దేవుని భయం కలిగి ఉండాలి. కీర్తనలో ఒక మాట చూద్దాం, చూడండి. కీర్తనలో 16:2 నీవే ప్రభుడు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేయదు. యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించు వారికి శ్రమలు విస్తరించును.
నువ్వు దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి దేవునికి క్షమాధారానికి కారణమైన దేవుణ్ణి కనుక విడిచిపెడితే నీకేమొస్తాయి? శ్రమలు. నా జీవితాల్లో శ్రమలు వస్తున్నాయంటే ఆధారమైన దేవుని వదిలేస్తున్నాం మేము. ఎక్కడో చోట తప్పిపోతున్నాం మేము. ఒకవేళ ఏ విషయంలో తప్పిపోతున్నాం? క్షమాధారమైన వాడు. శ్రమ రాకుండా ఉండాలంటే ఆయనను విడిచిపెట్టవద్దు. దేవుని భయం కలిగి ఉండు. దేవునికి భయపడకుండా దేవుడు చెప్పినప్పుడు కూడా వినకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తించిన వారు కూడా బైబిల్లో ఉన్నారు. దేవుడు చెప్పినప్పుడు వినకుండా తనకిష్టానుసారంగా ప్రవర్తించిన వారు, దైవ భయము అనే కంచెను దాటి, దైవ భయాన్ని తట్టి, దేవుని భయాన్ని దాటి జీవించిన భక్తుల్లో బైబిల్ గ్రంథంలో ఉన్నారు. చెప్పగలుగుతారు ఎవరినన్నా? ఎనీబడి? ఆదికాండ గ్రంథం, లోతు దేవునికి భయపడలేదు. న్యాయాధిపతులు, సంసోను దేవునికి భయపడలేదు. దేవుని ఆత్మ వారి మీద కుమ్మరించబడింది. కుమ్మరించబడినప్పటికీ కూడా వారు దైవ భయము కలిగి లేని వారి కింద వారు ఉన్నారు. లోతు కొద్దో గొప్ప దేవుని భయం కలిగి ఉన్నాడేమో. ఒకవేళ దేవుడు భద్రపరిచాడు. లోతు భార్యనైతే ఉప్పు స్తంభం చేసేసాడు. దేవుని భయం కనుక మనలో లేకపోతే శ్రమలే వస్తాయి. అయితే యోసేపు దైవ భయము కలిగిన వాడు. నేనంటాను ఆ మాటని, యోసేపు ఇది కాపాడబడిన వాని సాక్ష్యం. రండి, రెండవది ఆదికాండ గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండ గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. కరువు కానాను దేశంలో ఉండెను కనుక ధాన్యము కొనవచ్చిన వారితో ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. 6వ వచనం. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యము అమ్మకము చేయవాడు. ఇలా అందామా మనం? ఇది హెచ్చింపబడిన వాని సాక్ష్యం. ఇది హెచ్చింపబడిన వాని సాక్ష్యం. తన అన్నలు అన్నారు కలగన్నప్పుడు, నువ్వు మాకు రాజుగా ఉంటావా, నువ్వు మాకు అధికారిగా ఉంటావా, మేమందరం నీకు సాష్టాంగ నమస్కారం చేస్తామా అని అన్నవారే కదా. ఇప్పుడు ఎక్కడున్నారు? తన కాళ్ళ దగ్గర ఉన్నారు. యోసేపు కాళ్ళ నేలకు ముఖములు నేలకు వంగి నమస్కారం చేశారని రాయబడింది కదా 6వ వచనంలో. ముఖముకు నేలకు వంగిందంటే యోసేపు యొక్క కాళ్ళ దగ్గర వారు పడి ఉన్నారు. ఎందును బట్టి? యోసేపు దేవునికి భయపడ్డాడు. యోసేపు దేవునికి భయపడ్డాడు కాబట్టి ఒక ఉన్నతమైన స్థానంలో, హెచ్చైన స్థానంలో యోసేపుని ఇచ్చాడు దేవుడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని విడిచిపెట్టినప్పుడు కూడా మనకి అధికారం వస్తుంది. తెలుసా మీకు? దేవుడు మనల్ని వదిలిపెట్టినప్పుడు కూడా హై స్థాయిలోకి వెళ్తాం మనం. ఎప్పుడు? సార్ చూడండి, యేసు ప్రభు వారు చెప్పిన మాట లూకా సువార్త 4వ అధ్యాయం. దేవుడు విడిచిపెట్టినప్పుడు కూడా మనకు అధికారం వస్తుంది. అది గమనించాలి మనం. దైవ భయాన్ని వదిలిపెట్టకూడదు. లూకా సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, నాకు అప్పగింపబడి ఉన్నది, అది నేనెవ్వరికి ఇయ్యకూడదునో వానికిత్తునని దేవుని చేత. వానికిత్తును అంటున్నాడు. ఈ మాట అంటున్నది ఎవరు? సాతాను ఏమన్నాడు యేసు ప్రభు వారిని, ఈ అధికారం, ఈ రాజ్యం నాకు అప్పగింపబడింది మొత్తం నీకు ఇస్తానన్నాడు. అలా అయితే యోసేపు దైవ భయం కలిగి ఉన్నాడు. దైవ భయం కలిగి ఉన్నావా? దయ్యం భయం కలిగి ఉన్నావా? దైవ భయం కలిగి ఉంటే గనక హెచ్చింపబడతాం. దైవ భయం కలిగిన వారిని ఆదికాండ గ్రంథంలోనే కొంతమంది భక్తులు పితరులను జ్ఞాపకం చేస్తాను. రండి, ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం
ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. 22వ అధ్యాయం అనగానే ఏం గుర్తొస్తుందండి మనకి? ఇస్సాకు బలి. రైట్. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతన్నేమి చేయకుము, నీకు ఒక్కడైన నీ కుమారు నాకు ఇయ్య వెనుక తీయలేదు కనుక. ఎవరండి? నీవు దేవునికి భయపడువాడు. చాలండి, దేవునికి భయపడాలి. అబ్రహాము దేవునికి భయపడ్డాడు. అబ్రహాము ఎప్పుడైతే దేవునికి భయపడ్డాడో అబ్రహాముకి దేవుడు ఆశీర్వదించాడు. నీవు నేను ఆశీర్వదింపబడాలి, ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి, ఒక హెచ్చైన స్థానంలోకి వెళ్ళాలంటే మొదటగా ఏం చేయాలి? మనం దేవునికి భయపడాలి. 17వ వచ్చిన భాగం చూడండి. అబ్రహాముని ఎలా ఆశీర్వదించాడు? నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలెను, ఈ మాట జాతకం, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. చేసుకున్నారా లేదా? వారు శత్రువుల గవిని స్వాధీనం చేసుకున్నారు కదా ఇశ్రాయేలు ప్రజలు. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడు? దేవునికి భయపడినప్పుడు. దేవుని భయం కలిగి ఉండాలి, దైవ భయం కలిగి ఉండాలి. యోసేపు అంటున్నమాట, రాజ్యాధికారం అన్నీ ఉండి నేను దేవునికి భయపడేవాడని స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే తాను ఎంతగా భయపడ్డాడు ఒకసారి ఆలోచించండి. అంత మాత్రమే కాదు, ఆదికాండ గ్రంథంలోనే భయపడిన వారు ఇంకేమున్నారు చూడండి ఒకసారి. ఆదికాండ గ్రంథం 31:42. ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయం 42వ వచనం. అబ్రహాము దేవునికి భయపడ్డాడు. అబ్రహాము దేవుడికి భయపడ్డాడు అంటే యోసేపుకి ఏమవుతాడండి? అబ్రహాం ముత్తాత అవుతాడు కదా. పితరులు అందామా? పితరులు భయపడిన దేవుడు. మన పితరులు కొద్దో గొప్ప భక్తి జీవితాన్ని కలిగి ఉన్నారు కాబట్టి వారు ప్రార్థించిన విధానం, వారి కృపే మా పైన మెండుగా ఉన్నారు. మా తాతయ్య మీకు అందరికీ తెలుసు కదా, సంఘంలో ఏం చేసేవారు? ఆయన చేసిన పని ఏంటి? బంట్రోత్. ఆయన దేవుని మందిరంలో బంట్రోత్ కింద చేశాడేమో, ఆయన చిన్న పనే చేశాడు దేవుని మందిరంలో. వారి కుమారులను ఆశీర్వదించారు, మనవళ్ళని ఆశీర్వదించాడు. పితరుల యొక్క ఆశీర్వాదం, మన తాతలు చేసిన పరిచర్య, వారి భక్తి జీవితాన్ని బట్టే మనం ఇలా కాపాడబడగలుగుతున్నాం. వారు చూపించిన భక్తి జీవితం. మా తాతయ్య ఐశ్వర్యాన్ని ఏనాడు ఆశించలేదు, కానీ ఒకవేళ కనుక ఆశించుంటుంటే కనుక ఇక్కడున్న వారిలో మేమే ఐశ్వర్యవంతులుగా ఉండం. ఇదే మాట అర్జున్ అది చెప్పారు నాకు. ఒకవేళ ఆయన ఆశించుంటుంటే కనుక ఆయన దేవుని ఎడల భక్తి జీవితాన్ని కొనసాగించాడే తప్ప కానీ ఆయన లోకంలో ఉన్నదాన్ని ఆశించలేదు. ఆ భక్తి జీవితాన్ని బట్టే మేము మా కుటుంబాలు ఈ విధంగా ఆశీర్వాదకరంగా ఉన్నాం. పితరుల యొక్క ఆశీర్వాదం మన పిల్లల మీద ఉంటుంది, మన మీద ఉంటుంది. పితరులు దేవునికి భయపడిన వారు, దేవుని మందిరంలో దైవ భయం కలిగిన వారు, దైవ భయం కలిగిన వారు. మందిరంలో ఇప్పుడంటే కూర్చున్న వారందరూ కూడా ఇప్పుడు ప్రశ్నించే స్థాయికి ఎదిగారు, కానీ అప్పట్లో అయితే మాత్రం మందిరం అయ్యే వరకు ఎవరు కూడా నోరు తెరిచేవారు కాదు. ఏ పురుషుడు కూడా మందిరం అయ్యే వరకు దేవుని మందిరంలో మనం ఉన్న దైవ భయం కలిగి ఉండేవారు. దేవుని మందిరంలో ఉన్న నీవు దేవుని భయం కలిగి ఉంటే కనుక దేవుని మందిరంలో ఉంటున్న జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరంలో మనం కూర్చోవడానికి రావట్లేదు, దేవుని మందిరంలో దేవుని ఆరాధించడానికి మనం వస్తున్నాం. ఆరాధించడానికి వస్తున్న నీవు నేను కూడా దేవుని మందిరంలో కూర్చున్నంతసేపు కూడా మన మీద దైవ భయం కలిగి ఉండాలి. నేను దాటి వెళ్ళిపోతాను. 31వ అధ్యాయం 42వ వచనం. 31:42. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు. చాలండి. అబ్రహాము భయపడిన దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు. ఈ మాట చెప్తున్న యాకోబు కూడా, ఇశ్రాయేలు కూడా వణుకుతూ భయంతో చెప్తున్నాడు ఈ మాట.
నేను భయపడుతున్నాను దేవుని మందిరంలో. మొత్తం ఫ్యామిలీ వంశం మొత్తం దేవునికి భయపడ్డాడు. వంశం మొత్తం దేవునికి భయపడ్డది. అబ్రహాం భయపడ్డాడు దేవునికి, ఇస్సాకు భయపడ్డాడు దేవునికి, యాకోబు దేవునికి భయపడ్డాడు. మరి నీవు నేను మందిరంలోకి వస్తే ఆషామాషిగా మాట్లాడి వెళ్ళిపోతే దేవుడు వదిలిపెడతాడా? దేవుని మందిరంలో ఉంటున్న నీవు దైవ భయం కలిగి ఉండాలి. దేవుని మందిరంలో మాట్లాడేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి. దైవ భయం కలిగి ఉంటే కాపాడబడిన వాని సాక్ష్యం చూసాం. యోసేపుది దైవ భయము కలిగి హెచ్చింపబడిన వాని సాక్ష్యం చూసాం. చివరిగా చూద్దాం రండి, 42వ అధ్యాయం 18 వచనం. 42:18. నేను దేవునికి భయపడేవాడును, మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయాలి. మనం ఇలా అందుకుంటామా? ఇతరుల క్షేమాధారమైన వాని సాక్ష్యం. తన అన్నలకు, తన తండ్రికి, తన జాతి వారికి క్షేమాధారం ఎవరండి? యోసేపే. నీవు నేను కూడా మందిరంలోకి వస్తున్న మనం ఇతరులకు క్షేమాధారంగా ఉంటున్నామా, అపాయకరంగా ఉంటున్నాం? యోసేపు యొక్క సాక్ష్య జీవితం అదే. దేవునికి భయపడ్డాడు కాబట్టి హెచ్చింపబడ్డాడు. దేవుడు యోసేపు మీద ఉన్న ప్రణాళిక, ఆయన మీద పోపిన నిందలు ఆయన్ని ఆ యొక్క సింహాసనం ఎక్కకుండా ఆపలేకపోయిందండి. దేవుని ప్రణాళిక యోసేపు మీద ఏంటి? ఐగుప్తు యొక్క సింహాసనం ఎక్కాలి. గుంట్లో పడేశారు, కొట్టారు, తిట్టారు, చెరసాల్లో పడేశారు, గొలుసులతో బంధించారు. తన భార్య అబద్ధ సాక్ష్యం చెప్పింది. పోతీఫరు భార్య యోసేపు మీద అబద్ధ సాక్ష్యం చెప్పింది. నిందలేశారు, కొట్టారు, తిట్టారు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రణాళికను వారు ఆపలేకపోయారు. నా జీవితంలో దేవుని ప్రణాళిక కనుక ఏదైతే ఉన్నదో ఆ ప్రణాళిక నెరవేరాలంటే నువ్వు మొట్టమొదటిగా బేసిక్గా ఉండవలసింది ఏంటంటే దేవునికి భయపడాలి. నేను దేవునికి భయపడేవాడు అన్నాడు. యోసేపు భయపడే సమయానికి ధర్మశాస్త్రం వారికి ఇవ్వబడిందా, ఇవ్వబడలేదా? రైట్. ధర్మశాస్త్రం ఇవ్వబడని కాలంలో యోసేపు దేవునికి భయపడ్డాడు. రండి ఆ మాట చూద్దాం. ధర్మశాస్త్రంలో ఏమనుందో లేవియాకాండ గ్రంథం 25వ అధ్యాయం. లేవియాకాండ గ్రంథం ధర్మశాస్త్రం ఏం చెప్పిందో చూద్దాం రండి. లేవియాకాండ గ్రంథం 25వ అధ్యాయం 17వ వచనం. మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి నీ దేవునికి భయపడవాలని అంటున్నాడు. చాలండి. మీరు ఒకరినొకరు బాధింపక, అక్కడ చెప్తున్నాడు. దాని అర్థం ఏంటంటే నీ సహోదరుని నీవు బాధింపకూడదు. బాధింపకుండా ఎప్పుడు ఉంటాం మనం? దేవుని భయం మన హృదయంలో ఉన్నప్పుడు సహోదరుని బాధించాం, సహోదరుని ప్రేమిస్తాం. ధర్మశాస్త్రం అదే చెప్పింది. యోసేపు, మీరు ఆలోచించండి, యోసేపు ఐగుప్తు యొక్క సింహాసనం మీద ఉన్న తర్వాత తన అన్నలను చూచినప్పుడు నన్ను వీళ్ళు కొట్టారు, పడేశారు, గుంట్లో పడేశారు, అమ్మేశారు, నా తండ్రి మీద నా మీద అబద్ధ సాక్ష్యం చెప్పారు, వీరు నేను ఏమైనా చేయొచ్చు అనుకోవచ్చు కదా యోసేపు. కానీ యోసేపు అలా అనుకోలేదు. యోసేపు ఏంటంటే యోసేపు మనసులో దేవుని భయం, దైవ భయం కలిగిన యోసేపు. దైవ బలం కలిగిన యోసేపు ఏం చేయాలంటే నీ సహోదరుని బాధింపకూడదన్న ధర్మశాస్త్రం ప్రకారంగా తన సహోదరులను చూసినప్పుడు జాలి కలిగింది. అంత మాత్రమే కాదు, తన సహోదరులకు ధాన్యాన్ని ఇచ్చాడు, వాటితో పాటు రోకలు కూడా ఇచ్చాడు. అంటే ధాన్యము కొనుక్కోవడానికి ప్రపంచం మొత్తం అక్కడికి వస్తున్న సమయంలో ధాన్యం ఇచ్చాడు, రోకలు ఇచ్చాడు. అంటే ఆహారం ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు. అంటే ఉచితంగానే ఆయన అనుగ్రహించాడు తన సహోదరులకు. ఉచితంగానే. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వారిలో కానీ బయట వింటున్న వారిలో కానీ మన సహోదరులకు బాధింపకుండా
క్షేమకరమైన వారి కింద నీవు నేను ఉంటున్నావు. మన సాక్ష్యం అలా ఉన్నదా బయట? 25 అధ్యాయం 36 వచనం ఇంకేం చెప్తుంది ధర్మశాస్త్రం? 26 వచనం, 25, 26 లేవియాకాండ గ్రంథం. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు, నీ సహోదరుడు నీ వలన బ్రతకాలే. నీ సహోదరుని దగ్గర నువ్వు వడ్డీ తీసుకోవద్దు, నీ సహోదరుడు నీ ద్వారా బ్రతకాలి. హైదరాబాద్ ప్రాంతంలో ముస్లింల యొక్క షాపులు మీరు ఎప్పుడన్నా గమనించారు? ముస్లిం షాపు కువైట్లో ఉన్న వాళ్ళు కూడా ఐడియా ఉంటుంది. ముస్లిం యొక్క షాపుల్లో వాళ్ళ అన్న గనక ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ మెకానిక్ కానీ రేడియో మెకానిక్ కానీ ఏదైనా ఒకటి ఉన్నది అంటే మాత్రం తన వెనకాల ఉన్న సహోదరులు అందరినీ కూడా తీసుకొచ్చి ఆ పనులను పెట్టేస్తాడు. ఉదాహరణ తర్వాత అందరినీ అక్కడే పెట్టేస్తాడు, అక్కడ మళ్ళీ వేరే చోట పెట్టాడు. ఒక అన్న నేర్చుకుంటాడు, ఆయన నేర్చుకుని తన సహోదరులకు నేర్పించి ఆ యొక్క జీవనోపాధిని కల్పిస్తాడు. అలా అయితే నీవు నేను కూడా మన సహోదరుల పట్ల వానికి జీవనోపాధమైనది ఏదన్నా మనం ఇస్తున్నామా? వడ్డీ తీసుకోకూడదన్న. సహోదరుని దగ్గర ఎప్పుడూ వడ్డీ తీసుకో. నీ సహోదరుని వల్ల బ్రతకాలి అంటున్నాడంటే నువ్వు సంపాదించిన దాంట్లో నీ సహోదరుడు కనుక లేమిలో ఉంటే తప్పకుండా నువ్వు పెట్టాలి. ధర్మశాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్రం లేని కాలంలో యోసేపు తన సహోదరుల ఎడల చూపిన ప్రేమ కనికిరం గొప్పది. ధర్మశాస్త్రం లేదు. యోసేపు అయితే కనికిరాన్ని చూపించాడు తన యొక్క అన్నల పట్ల. అందులోనే చూడండి 25వ అధ్యాయం 43వ వచనం ఇంకేముంది? ఒకరినొకరు బాధింపకూడదు, డబ్బులు వడ్డీ ఇవ్వకూడదు. ధర్మశాస్త్రం చెప్తుంది ఇతరులకు క్షేమ సాధనము నీవు నేను అయి ఉండాలి అంటే ఈ పనులు చేయాలి. 3వదిగా చూడండి, అందులోనే 25:43 నీ దేవునికి భయపడి అట్టివానిని కఠినముగా చూడకు. నీ హోతో నీ ఎడలను కఠినంగా చూడొద్దు. నేను చదివించిన 3 వచన భాగాల్లో నీ దేవునికి భయపడి, దేవునికి భయపడమంట. దేవునికి భయపడమని దేవుడు చెప్పిన తర్వాత దేవునికి భయపడాలి నీవు నేను కూడా. యోసేపు దేవునికి భయపడి, నేను దేవునికి భయపడివాడని అన్నాడు. నేను దేవునికి భయపడినాను అని ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా యోసేపు ఏం చేశాడనంటే తన సహోదరులను దాదాపు 300 సంవత్సరాలు పోషించాడండి. ఐగుప్తు దేశం తీసుకెళ్ళి 70 మందితో ఐగుప్తు దేశం వెళ్ళారు. వారు విస్తరించారు. ఐగుప్తు దేశంలో ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. అక్కడ అన్య దేశంలో ఉంటారన్న అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేరింది. అబ్రహాము భయపడిన దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు, యాకోబు భయపడిన దేవుడు, యోసేపు భయపడిన దేవుడు. అలా అయితే ఈ మధ్యాహ్నం వేళ నీవు నేను దేవునికి భయపడుతున్నామా? గత సంవత్సరంలో నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. దేవునికి భయపడదాం, దేవునికి భయపడదాం. దేవునికి భయపడితే ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. దేవునికి భయపడదాం. ఇది కాపాడబడిన వాని సాక్ష్యము అన్నాడు యోసేపుది. అంత మాత్రమే కాదు, ఇది హెచ్చింపబడిన వాని సాక్ష్యం. అంత మాత్రమే కాదు, ఇతరులకు క్షేమ సాధనమైన వాని సాక్ష్యం. నీవు నేను కూడా కాపాడబడుతున్నామా? కాపాడబడుతున్నప్పటికీ కూడా దేవుని భయం లేకుండా ఉంటే కనుక ఒకానొక దినాన్ని దేవుడు చూస్తాడు, నేను లెక్క అడుగుతాడు. ఇది హెచ్చింపబడిన వాని సాక్ష్యం అన్నాడు. నీవు నేను ఒక స్థాయిలోకి హెచ్చింపబడ్డామంటే కారణం ఆయన కృప, ఆయన మనల్ని కాపాడిన విధానం. అలా అయితే కాపాడిన దేవుణ్ణి, రక్షించిన దేవుణ్ణి దైవ భయం కలిగి ఉన్నామా? దైవ భయం కలిగి ఉందాం. ఇతరుల యొక్క క్షేమం కోరుకునే వారికి దైవ భయంలో ఈ లక్షణాలు ఉంటాయి. దైవ భయంలో ఇతరులకు మనం క్షేమకరంగా ఉంటే దైవ భయంలో ఉన్నటువంటి లక్షణాలు. మహిమా స్వరూపుడమైన మా తండ్రి, ఈ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలనాడు ప్రపంచం యొక్క రాజ్యం తన చేతిలో ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఆయన, ఒక హెచ్చైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్, నేను దేవునికి భయపడేవాడను.
మేము కూడా నైనా మా జీవితాలు గత సంవత్సరం మేమేం చేసామో వాటినన్నింటిని ఒప్పుకుంటున్నాం. ఈ సంవత్సరమైనా నీకు భయపడి నీ మందిరంలో విస్తరింపబడిలా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వల్ల మేమందరం ఉంటానికి మీ సహాయం అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభు వారి ఘనమైన నామంలో ప్రార్థన చేయుచున్నాం మా తండ్రి. ఆమేన్.